ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట కొనసాగుతుంది. నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజాపాలన వారోత్సవాల భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతుంది. నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. చక్రి, ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేటలో సభలో పాల్గొనున్నారు. ఇటు అంతేకాదు నర్సంపేట వ్యాప్తంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన ప్రజాపాలన సందర్భంగా మరింత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో 1000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు మెడికల్ కాలేజీతో పాటు ఇటు నర్సింగ్ కాలేజ్, అంతేకాకుండా ఇటు మున్సిపాలిటీ సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే 2.5 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నర్సంపేట టు వరంగల్ కి 4 లైన్ రోడ్డు కోసం కూడా రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి 1000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు నర్సంపేట పాకాల వెళ్లే రహదారి పక్కన ఒక సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. 50,000కు పైగా ప్రజలు ఆ సభలో పాల్గొనే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, అలాగే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సభలో పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ను చేపట్టింది. ఇందులో భాగంగానే మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. పల్నాడు జిల్లా చిలుకూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులతోటి మాట్లాడనున్నారు. విద్యార్థుల హెల్త్ కార్డులను తల్లిదండ్రులకు అందజేయనుంది విద్యాశాఖ. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, ఏపీ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణ పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమానికి సంబంధించిన ఎగురున్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ కార్యక్రమానికి అయితే సర్వత్రా శబ్దమని చెప్పాలా. అయితే ఈరోజు పార్తీపురం మన్యం జిల్లా పాలకొండలోని బామినిలోని జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. అయితే తల్లిదండ్రులని ఆహ్వానించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యాలయాల్లోని ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అలాగే జూనియర్ కాలేజీలు కూడా సరికొత్త వేడుకలకు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే పాఠశాలల్లో పండుగను తలపించే విధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే మన్యం జిల్లా బామిని మండలం కేంద్రంలోని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పాల్గొంటున్నారు. ఇందులోనైతే ఇప్పటికే నారా లోకేష్ నిన్న రాత్రి అక్కడ చేరుకుని అధికారులు, కార్యకర్తలతో అయితే సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జూనియర్ కళాశాల ఆవరణలో అయితే ఈ మెగా పేరెంట్ టీచర్స్ ఈవెంట్ అయితే జరగనుందని తెలుస్తుంది. అయితే ఈ ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమంత్రి, మానవ అభివృద్ధి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. దీంట్లోని విద్యార్థుల్ని, అదేవిధంగా తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ సమావేశం నిర్వహించడం. దీంతో అయితే పూర్తి స్థాయిలోనైతే విద్యారంగంలోని మార్పులు, విద్యారంగాన్ని బలోపేతానికి అయితే కృషి చేస్తున్నైతే తెలుస్తుంది. సెక్రటరీ. రైట్, థ్యాంక్ యూ రమేష్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని వ్యాఖ్యలను మచిలీపట్నం జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎటువంటి స్వార్థ లేని మనిషి పవన్ కళ్యాణ్ పైన బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ వేలే హెలికాప్టర్ పడిపోవాలని అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఓటమికి గల కారణాలపైన ఆత్మపరిశీలన చేసుకోకుండా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల ఆటలు ఇక సాగవని జనసేన నేతలు హెచ్చరించారు. ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అన్ని కులాలని కూడా కలుపుకుంటూ పోయే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి పేరుంది. అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మీరు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఆయన ఒక నియమ నిబద్ధతతో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎటువంటి వివాదాలు లేకోకుండా పరిపాలిస్తున్నారంటే ఆయన యొక్క విధేయత, పవన్ కళ్యాణ్ గారి విధేయతే మన అందరికీ శ్రీరామ రక్ష. ఎందుకంటే అంత విధేయతో ఉంటున్నారు. అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా నిరంతరం పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేయటమే కాకుండా ఈ రోజున మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలశౌరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ని 10 కోట్లు శాంక్షన్ చేశారు. ఆల్రెడీ 4 కోట్లు రిలీజ్ అయిపోయినాయి కలెక్టర్ గారికి. మరి ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న ప్రెస్ మీట్ లో పేరు నాని గారు ఖాళీగా ఉంటా రెచ్చిపోతున్నాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. ఎదటోళ్లు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి. ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజు శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర 13,300 పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు, డ్రైనేజీలు, గోకులాలు, అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదెలు పెంచుకోవడానికి, గొర్రెలు పెంచుకోవడానికి, కోళ్లు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు. అదే మీరైతే ఏం చేసేవాళ్ళు అంటే, మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకు ఉన్నారు చూడండి, వాళ్ళ మట్టికే ఇద్దాం, అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీద ఆయన సుమారుగా 13,000కి మేము 10,000 మీరే ఉంటారు అక్కడ, మీ పంచాయతీలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు. కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకుని ఇవాళ ఏదో ఒకటి బురజాలని మీరు మాట్లాడుతున్నారు. ఆయన నష్టపోయిన రైతులు చూస్తానికి వెళ్ళారా మీరు ఎవరన్నా? ఒక ప్రతిపక్ష నాయకులుగా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగినా ఎవరు దిష్టి తగిలిందని అంటారు, జరిగిందని. దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి, ఈ పడిపోవాలి, పగవాళ్ళను కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం. అలాంటిది మీరు అందరూ వెళ్తున్నారు కదా, దిష్టి తగిలి పడిపోవాలి అంటే దుర్మార్గమైన మనస్తత్వం మానుకో. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్తో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. అంతకన్నా ముందు రాజ్ఘాట్ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్కు ప్రధాని మోడీ విందు ఇచ్చారు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RELOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ప్రధాని మోడీతోటి పుతిన్ ఇవాళ జరిగే చర్చల్లో S-400 మిస్సైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. ఇక 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాటిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు, పుతిన్ తోటి ఇవాళ ప్రధాని మోడీ భేటీ, భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్పెషల్లీ భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటిస్తా ఉన్నారు. 2 రోజుల పర్యటనకు సంబంధించి ఆయన నిన్న సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ కావడం జరిగింది. ఆయనను స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆయనకు అపూర్వ స్వాగతం పలికాడు. అదేవిధంగా నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి స్వాగతం పలికిన తర్వాత ఇద్దరు కూడా ఒకే కారులో కూడా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. అదేవిధంగా పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు విందు కూడా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ అదేవిధంగా పుతిన్ ఒక్కో కారులో ప్రయాణించడం గత 3 నెలల్లో చూసుకుంటే ఇది 2వసారి. ఇటీవల చైనాలో టియాన్జిన్ సిటీలో జరిగినటువంటి షాంఘై సంస్థ సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సులో వీరిద్దరు కూడా ఒకే కారులో ప్రయాణించారు. మళ్ళీ 3 నెలల గ్యాప్ లోనే సో ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఇది 2వసారి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో భౌగోళిక రాజకీయాలు, అదేవిధంగా వివిధ దేశాల మధ్య ఘర్షణలు, ప్రధానంగా ఇటు రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్ చిరకాల మిత్ర దేశమైనటువంటి భారత్ లో పర్యటిస్తుండటం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యొక్క పర్యటనను పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుతిన్ తనకు ఆత్మీయ మిత్రుడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనతో చర్చల కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ రష్యా సంబంధాల గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుతిన్ భేటీ కాబోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలకబోతా ఉన్నాయి పుతిన్ కు. అనంతరం రాజ్ ఘాట్ వద్ద అక్కడ మహాత్మా గాంధీకి ఇరు దేశాధినేతలు కూడా అక్కడ నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ హౌస్ లో జరిగే 23వ ఇండియా రష్యా ఏదైతే సదస్సు ఉందో ఈ సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్ కు అదేవిధంగా ఆయన ప్రతినిధి బృందానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ లంచ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కూడా ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేయబోతా ఉన్నారు. భారత్ రష్యాల మధ్య ఏర్పడినటువంటి ఏదైతే ఈ సంబంధం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ చర్చలకు సంబంధించి ఒక ప్రకటన కూడా మధ్యాహ్నం విడుదల చేయబోతా ఉన్నారు. న్యూ ఇండియా ఛానల్ ని కూడా పుతిన్ ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం కొంతమంది ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఫిక్కీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బిజినెస్ సదస్సులో కూడా మోదీ ఇటు పుతిన్ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ రోజు పలు కీలకమైనటువంటి ఒప్పందాలకు ప్రధానంగా ఇటు వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే S-500 కు సంబంధించి Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే S-400లు అదేవిధంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే డాలర్ కాకుండా రూపాయి ఇటు మిర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అంటే ఈ కరెన్సీలోనే ఇక నుంచి ట్రేడ్ వ్యాపారం చేయాలి ఇక నుండి అని చెప్పేసి కూడా ఇరు దేశాలు కూడా ఒక ఒప్పందానికి కూడా రాబోతా ఉన్నాయి. పౌర అణు సహకారంతో సహా పలు కీలకమైనటువంటి ఒప్పందాలకు ఈ రోజు సమావేశంలో అడుగులు పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇరు దేశాల మధ్య 2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి ఈ రెండు దేశాలు కూడా. దీనికి సంబంధించి భారత్ కు రక్షణ సహకారం అందించే అంశంలో కూడా ఈ రోజు ఒక కీలకమైనటువంటి ముందడుగు పడే అవకాశం మనకైతే కనిపిస్తా ఉంది. ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి ఈ రోజు జరిగే ఈ యొక్క ఏదైతే చర్చలు ఉన్నాయో ఇరు దేశాల మధ్య ఈ చర్చలు అనేటి ఈ 25 అంశాలకు సంబంధించి
ఒప్పందాలు జరగబోతా ఉన్నాయి. ఈ 25 సంబంధాల ఈ అంశాలకు సంబంధించి భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా కూడా ఇప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనము కనిపిస్తోంది. దీనికి సంబంధించి అదే విధంగా ఈ పుతిన్ కు ఇప్పటికే నిన్న రాత్రి ఇక్కడ ఏదైతే ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భగవద్గీతను ఆయనకు కానుకగా అందించడం జరిగింది. రష్యా భాషలోకి అనువదించినటువంటి భగవద్గీతను ఆయనకు అందించడం జరిగింది. ఈ రోజు జరిగే సమావేశం కోసం ఇప్పటికే ఇటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇండియా అదేవిధంగా రష్యా దేశాల మధ్య ఇటు బలోపేతం అయ్యే విషయం చాలా అంశాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అమెరికాకు ధీటుగా ఇప్పటికే ఒకవైపు ఇటు రష్యా ప్రపంచ దేశాలను పర్యటిస్తా ఉన్నాడు రష్యా అధ్యక్షుడు. అందులో భాగంగానే చిరకాల మిత్ర దేశమైనటువంటి భారత్ తో కూడా సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఈ రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు మరింత మెరుగై ఈ రెండు దేశాలకు కూడా లాభం చేకూరే విధంగా కూడా ఆయన పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క ఆయన పర్యటన ఏదైతే ఉందో అది ఏ దేశానికి వ్యతిరేకం కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి కూడా నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పుతిన్ కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాలు ఖచ్చితంగా ఇతర దేశాలకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోపక్క ఈ రోజు జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలు ఇటు రష్యాకు ఇటు భారతదేశానికి రెండు దేశాలకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రష్యా అదేవిధంగా భారత్ ఇటు దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మరి కాసేపట్లోనే రెండవ రోజు ఆయన యొక్క ప్రోగ్రామ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇండిగో విమాన సర్వీసులో 3 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రంగోలికి దిగిన పౌర విమానయాన శాఖ డీజీసీఏలు ఇండిగో అధికారులతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. कोई स्टेटस नहीं है तो स्टेटस बनाइए. Let us make this flight to happen. Yes. This is not so please do that. What you can do, if you can request the staff, if you can request the pilot or whoever it is to make this flight run, please do it. We are not bothered about the time and whatever it is, 4:30 or 5 or 4, whatever you can make it up. Please do that. ఇండిగో నిత్యం దాదాపు 2300 విమాన సర్వీసులను నడుపుతుంది. సమయపాలనను తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్వహణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టుల్లో కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లుగా తెలిసింది. ఇండిగో సర్వీసులు రద్దు గణనీయంగా పెరుగుతుందని, నిత్యం దాదాపు 170 నుంచి 200 రద్దవుతున్నట్లుగా జీడీసీఏ పేర్కొంది. ఇక తాజా పరిణామాలపైన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందిస్తూ ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావడమేనని అన్నారు. తద్వారా సర్వీసుల సమయాన్ని పూర్వస్థితికి తీసుకొస్తామన్నారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని తెలిపారు. సాంకేతిక సమస్యలు, షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీజీసీఏ నిర్దేశించిన కొత్త నియమాల వంటివి అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇక 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోలైల్ అందిస్తారు. మధు, నిన్న ఒక్కరోజే 550కి పైగా విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధు, కంటిన్యూ చేయండి మధు.
ఇక 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, నిన్న ఒక్కరోజే 550కి పైగా ఇండిగో విమానాలు రద్దయిన పరిస్థితి. 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయం గల కారణాలేంటి? ఇండిగో విమాన సర్వీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి మధు? చక్రి సీఈఓ వచ్చేసి ఇప్పుడు సారీ అయితే చెప్పాడు, కానీ ఆయన సారీ వెనక చాలా మంది ప్రయాణికులు తమ కీలకమైనటువంటి పనులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అయితే మర్చిపోయారు. టికెట్లు బుక్ చేశారు, టికెట్లకు సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు, అవన్నీ కూడా సక్రమంగానే జరిగాయి. కానీ వెళ్లాల్సినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాలు వెళ్ళకపోవడమే ఇప్పుడు ప్రధాన కారణంగా ఉంది. గత 3 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో పూర్తిగా కూడా ప్రయాణికులు ఆందోళన దిగారు. ఏమైంది, కనీసం సమాధానం అన్నా చెప్పండి అంటే ఆల్టర్నేట్ గా వేరే ఏ ఆప్షన్ కూడా చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి ఎయిర్పోర్ట్ లోనే గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. బెంగళూరులో సుమారుగా ఒక 100, హైదరాబాద్ లో 75 విమానాలు, చెన్నైలో 25 కావచ్చు, లేకపోతే గోవాలో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఎయిర్పోర్ట్లలో కూడా ఈ ఇండిగో విమానానికి సంబంధించినటువంటి ఏ విమానం కూడా కదలకపోవడం, ఎందుకు కదలడం లేదు అనేది ఇప్పుడు చాలా కీలకం. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి సాంకేతిక సమస్య అని పైకి చెప్తున్నప్పటికీ కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని టైమింగ్స్ వ్యవహారాలు ఉన్నాయి. అందులో ఏర్పడినటువంటి కారణాలతోనే ఈ విధమైనటువంటి ఆలస్యం అవుతుంది అనేటటువంటి కారణాలు కూడా లేకపోలేదు. కానీ సీఈఓ వచ్చారు, సీఈఓ ఒక ప్రకటన సింపుల్ గా ఆయన సారీ, జరిగినటువంటి తప్పిదాలకు మేము సారీ చెప్తున్నాము అనేటటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేసినంత మాత్రాన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఈ రోజు చూసుకున్న 1-2 రోజులు మళ్ళీ బాగానే ఉండడం, మళ్ళీ ఫర్దర్ గా కూడా ఎటువంటి సమస్యలు రావడం. సో అసలు ఇండిగో సంబంధించి ఏం జరుగుతుంది? ఇండిగో విమానాలు అంటేనే చాలా వరకు కూడా ఆల్మోస్ట్ అందరూ ఇండియన్స్ సంబంధించి అందరూ కూడా లోకల్ గా కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ గా కావచ్చు, ఇటువంటి ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సమయం ఏదైతే ఉంటుందో సమయాన్ని సేవ్ చేసుకునేందుకు తమకు కీలకమైనటువంటి పనుల కోసము విమానాల్లో వెళ్ళాలి అనేటటువంటి లక్ష్యంతోనే పనుల కోసం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటటువంటి వారికి ఇండిగో విమాన సంస్థ మాత్రం గత 3 రోజుల నుంచి చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. ఏమాత్రం కూడా సమాధానం చెప్పకుండా మరికొంతసేపట్లోనే అంటూ కూడా గంటల తరబడి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి సీఈఓ కూడా రంగంలోకి దిగి అతి త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అని చెప్పినప్పటికీ కానీ అలా కనిపించేలాగైతే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడకు చెందిన నవీన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తున్నట్లుగా సమాచారం. తీవ్ర రక్తపు గాయాలైన నవీన్ రెడ్డిని 2 యువకులు జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరారైనట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిల్లకలలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడకు చెందిన నవీన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా సమాచారం. తీవ్ర రక్తపు గాయాలైన నవీన్ రెడ్డిని 2 యువకులు జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరారైనట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిల్లకల్లో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.